ఒకరోజు ఒక తండ్రి కొడుకు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ నాన్నకి బాగా వయసు అయిపోవడం వల్ల ఆయన తింటున్న చెయ్యి వణికిపోతూ ఆయన వంటి నిండా ఫుడ్ పడుతూ ఉంటుంది. ఆయన షర్ట్ ప్యాంటు అన్నీ పాడైపోతాయి. ఇక హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన్నే చూస్తూ మొహంలో ఒక అసహ్యమైన ఎక్స్ప్రెషన్ పెట్టి చిరాకు పడుతూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఎదురుగా ఉన్న కొడుకు మాత్రం చాలా చిరునవ్వుతో ఆనందంగా తింటున్నాడు. వాళ్ళ నాన్నని చూసి మురిసిపోతూ ఉన్నాడు. కాసేపు అయ్యాక వాళ్ళ నాన్న భోజనం మొత్తం పూర్తయ్యాక ఆయనని చక్కగా లేపి లోపలికి తీసుకువెళ్ళి ఆయన బట్టలంతా వాష్ చేసి బయటకి తీసుకొస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరి ఎక్స్ప్రెషన్ చిరాకు నుంచి బాధగా, సిగ్గుగా, ఆనంద బాష్పాలతో నిండిపోతుంది. అలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. అలా వెళ్తుండగా ఒక పెద్ద ఆయన అతన్ని పిలిచి, బాబు ఇట్రా, నువ్వు ఇక్కడ ఏదో వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటాడు. నేనేం వదలలేదండి, అన్నీ తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆయన, నువ్వు వదిలేసింది ఒక వస్తువు కాదు బాబు, ఒక లెసన్. చిన్న పిల్లలకి ఒక లెసన్, పెద్దవాళ్ళకి ఒక అనుభూతి, ఒక ఆనందం అని చెప్తాడు. అది విన్న అక్కడున్న వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకుంటారు. లైఫ్లో కూడా అంతే. నీ చిన్నప్పుడు నీకు తినిపించిన చేతులే ఇప్పుడు వణికిపోతున్నాయి. నీకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిన గొంతు ఇప్పుడు అలసిపోయింది. నిన్ను తమ కళ్ళతో చూసిన కళ్ళకి ఇప్పుడు ఆసరా కావాలి. ఇలాంటి టైంలో వెనక్కి తప్పుకుంటావా? నిన్ను ప్రేమగా చూసుకున్న అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకునే అర్హత రావడం కూడా ఒక అదృష్టం. అమ్మా నాన్నల్ని వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడు వదలకూడదు. మామ్ అండ్ డాడ్ గేవ్ అస్ ద లైఫ్. అమ్మ నాన్న మనకు బరువు అవ్వడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.